హాయ్, వెల్కమ్ టు యోఏటీవీ. రష్యా భారత్ దేశాల మధ్య స్నేహం ఈనాటిది కాదు. వాణిజ్య ఒప్పందాలతో మొదలైన ఫ్రెండ్షిప్ దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ 11 ఏళ్లలో ఇండియా స్థాయి మరింత పెరిగింది. అలాగే మోడీ పుతిన్ల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. భారత్ను నమ్మితే ఎలాంటి పరిస్థితుల్లోనూ మోసపోము అనే విషయం ఇటీవలే రష్యాకు అర్థమైనట్లు. భారత్పై అమెరికా నీడ కూడా పడకుండా పుతిన్ చూసుకుంటున్నారు. భారత్కు నేనున్నానని అంటున్నారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితిలో భారత్ గురించి మాట్లాడి అమెరికా పాక్ల నోర్లు మూయించారు. ఇంతకీ ఆయన ఏమన్నారనే విషయానికి వస్తే, భారత్తో తమకు ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదని అన్నారు. భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశంతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చర్యలు రూపొందించాలని ఆయన తన ప్రభుత్వాన్ని ఆదేశించారు. భారత్ రష్యా నుండి ఇంధనం కొనుగోలు చేయడం మానేస్తే 9 బిలియన్ల నుంచి 10 బిలియన్ల మధ్య నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. భారత ప్రధాని మోదీ మీద తనకు అపారమైన నమ్మకం ఉందని, ఆయన నిర్ణయాలను చాలా నిశితంగా పరిశీలించి తీసుకుంటారని పుతిన్ చెప్పారు. మోడీ తనకు చాలా మంచి స్నేహితుడని తెలిపారు. ఇక అమెరికా విధించిన అధిక సుంకాల నుంచి వచ్చే నష్టాలను రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చని చెప్పారు. వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి రష్యా భారతదేశం నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలను కొనుగోలు చేస్తుందని వివరించారు. మరోవైపు అమెరికాను పుతిన్ తీవ్రంగా విమర్శించారు. భారత్కు అన్ని అడ్డంకులు పెడుతున్న ఆ దేశం తానే స్వయంగా మాస్కో నుంచి అన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. వారికి ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయం అన్నట్లు ప్రవర్తిస్తోందని విమర్శించారు. భారత్కు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని, ఈ దేశం జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టేది లేదని కూడా అన్నారు. ఇండియాకు నష్టం చేకూర్చాలని చూస్తే ఆ దేశాన్నే లేకుండా చేస్తామని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు పుతిన్. ఈ క్రమంలోనే పుతిన్ త్వరలో భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కోలో పర్యటించిన సమయంలో అందించిన ఆహ్వానం మేరకు పుతిన్ ఇప్పుడు భారత్కు వస్తున్నారు. ఈ ఉన్నత స్థాయి పర్యటనకు సంబంధించినటువంటి తేదీలు కూడా తాజాగా ఖరారైనట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగానే పుతిన్ భారత్ రాక తేదీలను ఖరారు చేస్తున్నట్లుగా అప్పుడే ఆయన ప్రకటించారు. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ 5, 6వ తేదీల్లో పుతిన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్కసారి కూడా భారతదేశానికి రాలేరు. కానీ తొలిసారిగా ఆయన ఇండియాకు 2 రోజుల పర్యటన నిమిత్తం రాబోతున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చించే అవకాశం ఉంది. రష్యా చమురుపై సుంకాలు విధించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా సహకారం అందకుండా రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా భావించింది. అయితే తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నామని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. ఇక ముఖ్యంగా యుద్ధం వల్ల సాంప్రదాయ చమురు సరఫరాలు దెబ్బతినడంతో తక్కువ ధరకు లభిస్తున్న రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ రష్యా సంబంధాలు మరింత దృఢంగా మారుతుండడం, ఈ క్రమంలోనే పుతిన్ భారత్ పర్యటనకు రావడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.